హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్యూటోరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజులానే ఈరోజు కూడా వార్తల్లో ఉన్న అంశాలలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన వాటిని తీసుకొని అసలు అవి వార్తల్లోకి ఎందుకు వచ్చాయి, వాటి వెనుక ఉన్న రీజన్స్, అలాగే వాటి బ్యాక్గ్రౌండ్ని ఈ వీడియోలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ప్రతిరోజులానే ఈరోజు కూడా నేను అడుగుతున్న ఒక క్వశ్చన్కి సరైన సమాధానాన్ని మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తామర పురుగు అనే పంట పురుగు కారణంగా ఏ పంట వందల ఎకరాల్లో నష్టపోతున్నట్టుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఓకే, ఇటీవల ఏమైంది, వార్తల్లో వస్తుంది, ఇది తామర పురుగు అనే ఒక దానివల్ల ఒక పంట నష్టపోతుంది, ఆ పంట అనేది ఎదగట్లేదు. సో ఆ పురుగు ఏ పంట పైన ప్రభావం చూపుతుంది అనే దాని సరైన సమాధానాన్ని మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఇక నేను నిన్న అడిగిన ఒక క్వశ్చన్కి సరైన సమాధానాన్ని ఎవరు పోస్ట్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్కసారి దీన్ని షార్ట్లో డిస్కస్ చేసేసి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నిన్న అడిగిన క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వినిపిస్తున్న బ్లూ బుక్ అనేది దేనికి సంబంధించింది? చూడండి, బ్లూ బుక్, ఈ బుక్ ఏంటి అంటే బేసిక్గా అండ్ సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లూ బుక్ అనేది ఒక మాన్యువల్. ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు మాన్యువల్ బుక్ వస్తుంది. అది మొబైల్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఏదైనా. సో అదే రకంగా ఇది కూడా ఒక మాన్యువల్. అయితే ఇది దేనికి సంబంధించిన మాన్యువల్ అంటే, మన దేశ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి సెక్యూరిటీకి గురించి క్లియర్గా సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి, సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఈ బుక్లో ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీ అంశాలు చూసుకునేది ఎవరు? ప్రధానమంత్రికి సంబంధించింది అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అని అంటున్నారు షార్ట్కట్లో. సో ఇది కూడా ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఎక్కువగా న్యూస్లో వస్తుంది రీసెంట్ డేస్లో. అయితే ఈ మధ్యలో ఇది పంజాబ్లో ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ అంశం మీద కొంచెం వివాదం జరగడం వల్ల ఇప్పుడు బ్లూ బుక్ అనే ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఎలాంటిది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి గైడ్ చేసేది ఎవరు అంటే మన యూనియన్ భారతదేశ కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వారు. ఓకే, యూనియన్ హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వారు, హోమ్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ వారు ఆ గైడ్ లైన్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఈ బుక్లో ఉంచుతారు. దాని ప్రకారం ఈ ఎస్పీజీ వాళ్ళు పనిచేయాలి. అయితే ఇక్కడ ఎస్పీజీ వాళ్ళు ముఖ్య పని, వాళ్ళ మెయిన్ డ్యూటీ వచ్చేసి ప్రధానమంత్రి గారికి సెక్యూరిటీ ఇవ్వడం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పిఎంకి కేవలం ప్రధానమంత్రి గారికి ఒక పర్సనల్గానే కాకుండా అతను ఉండే ఇల్లు కావచ్చు, అతని నివాస స్థలం నుంచి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, వీళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంటారు. అయితే ఇలా ఇవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి మనకు తెలుసు, 1984లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారి పైన ఆమె సెక్యూరిటీ గార్డ్సే షూట్ చేసి చంపేశారు. సో ఆ తర్వాత నుండి భారతదేశ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ వారు భారతదేశంలో ఆ తర్వాత వచ్చే ప్రతి హోమ్ మినిస్టర్కి చాలా స్ట్రాంగ్ అండ్ టైట్ సెక్యూరిటీ ఉండాలి అనే ఉద్దేశంతో 1985 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ ఎస్పీజీ అనే ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని తీసుకురావడం జరిగింది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ని. అయితే అప్పట్లో వీళ్ళు కేవలం 819 మంది మాత్రంతోటే ఉండేవారు అప్పుడు స్టార్ట్ అయిన కొత్తలో బిగినింగ్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 3,000 వరకు వీళ్ళు రీచ్ అయ్యారు. అంటే 3,000 మంది ఇప్పుడు ఈ ఎస్పీజీ గ్రూప్లో పనిచేస్తున్నారు. దీంట్లో కానిస్టేబుల్ నుంచి హై క్యాడర్ డీజీ వరకు అందరూ అన్ని లెవెల్ ఆఫ్ క్యాడర్స్ అనేది వాళ్ళు ఉంటారు. ఓకే, అండ్ యావరేజ్గా మన దేశంలో ఇప్పుడు చూస్తే ఒక ప్రధానమంత్రి సెక్యూరిటీ కోసం అన్ని రకాల ఖర్చులు కలుపుకొని ఒక రోజుకి 1.6 crores వరకు ఖర్చు పెడుతున్నారు. 1,60,00,000 రూపాయలని యావరేజ్గా పర్ డేకి పిఎం సెక్యూరిటీకి ఖర్చు పెడుతున్నారు. ఓకే, సో అండ్ వీళ్ళకు చాలా స్పెషల్ పవర్స్ ఉంటాయి ఎస్పీజీ వాళ్ళకు. ఎలా అంటే ప్రధానమంత్రి ఏ స్పాట్కి ఏ పర్యటనకి వెళ్ళినా కానీ పర్యటనకి కొన్ని రోజుల ముందే వాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ విషయాలు అన్నీ చూడడం, అంతేకాకుండా అక్కడ లోకల్గా ఉండే పోలీస్ వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వడం అండ్ ట్రాఫిక్ క్లియరెన్స్ గురించి ముందే చెప్పడం, అండ్ ఎక్కడైతే ఏ మీటింగ్లో అయితే ప్రధానమంత్రి గారు వెళ్ళబోతున్నారో దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, అవసరమైతే పబ్లిక్ మీటింగ్స్లో అండ్ ర్యాలీస్ ఉంటాయి కదా, పబ్లిక్ మీటింగ్స్ అండ్ ర్యాలీస్ లాంటి చోట్ల పబ్లిక్ ర్యాలీస్లో వీళ్ళు ప్రధానమంత్రి చుట్టూ ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ యూనిఫామ్ బ్లాక్ కోట్లు ఉంటారు, అవి కాకుండా కామన్ జనరల్ డ్రెస్లో కూడా మామూలు రెగ్యులర్ సామాన్య జనాల డ్రెస్సెస్ వేసుకొని కూడా ప్రధానమంత్రి చుట్టూ సెక్యూరిటీ ఇస్తుంటారు. ఒక్కొక్కసారి ప్రధానమంత్రి
ఏదైనా నిర్ణయం తీసుకొని ఏదైనా తనకు సెక్యూరిటీ అవసరం లేదని చెప్పినా కానీ ఒకవేళ ఆ ప్రదేశంలో ఏవైనా థ్రెట్ ఉందనుకోండి, ప్రధానమంత్రికి థ్రెట్ ఉండే అవకాశం ఉంటే వాళ్ళు ప్రధానమంత్రికి కూడా ఎదురుగా, అంటే అతను ప్రధానమంత్రికి కూడా నో అని చెప్తారు. అంటే ప్రధానమంత్రి సెక్యూరిటీని ఆపండి, ఇక్కడ నేను వెళ్తా పర్సనల్గా అన్నా కానీ వీళ్ళు మాత్రం పర్సనల్గా అండ్ సింగిల్గా ప్రధానమంత్రిని అలౌ చేయరు. కొన్నిసార్లు ఇలా ప్రత్యేకమైన వీళ్ళ అధికారాలు కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఈరోజు ఉన్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, IITHCP యాప్. ఇది ఒక అప్లికేషన్ యాప్. మనకు తెలుసు కదా, యాప్ అంటే మన మొబైల్స్లో చాలా రకాల యాప్స్ వాడతాం, ఇది కూడా ఒక రకమైన యాప్. అయితే ఈ యాప్ని డెవలప్ చేసింది ఎవరు, దీని పర్పస్ ఏంటి అనేది చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది IITH అంటే IIT హైదరాబాద్ HCP యాప్. ఓకే, అయితే ఈ యాప్ని IIT హైదరాబాద్లో ఉన్న ఒక సెంటర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. చూడండి, మన హైదరాబాద్ IIT క్యాంపస్లో ఉన్న iHub డేటా సెంటర్ ప్రొడక్ట్ ల్యాబ్ సహాయంతో ఈ యాప్ని డెవలప్ చేశారు. iHub డేటా సెంటర్ ప్రొడక్ట్ ల్యాబ్. అయితే ఈ యాప్ని డెవలప్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటనేది మనం చూడాలి. దానికంటే ముందు చూడండి, ఇక్కడ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది మనకు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, వీళ్ళు క్యాన్సర్ ఫౌండేషన్ అని అర్థమవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ వెహికల్ని, మొబైల్ వెహికల్ అంటే ఒక వెహికల్లో దాని లోపల హెల్త్కి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్కి, స్కానింగ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి సరిపడా ఏవైతే మిషన్స్ ఉంటాయో వాటన్నింటిని ఆ వెహికల్లో పెట్టుకొని గ్రామాలలోకి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ని టెస్ట్ చేస్తారు. అంటే ఆ పబ్లిక్కి ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, అలాంటి క్యాన్సర్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారంటే గొంతు క్యాన్సర్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. గొంతు క్యాన్సర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న మిషనరీ ప్రకారం మిషనరీతోటి ఎక్స్రేస్ అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ తీస్తారు. తీసిన తర్వాత మామూలుగా ఈ రిపోర్ట్స్ని ఆ పర్సన్కి గొంతు క్యాన్సర్ కానీ అండ్ ఇంకా వేరే రకమైన క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్, అంటే ఇదంతా ముఖ్యంగా మహిళలకు సంబంధించింది. ఇలాంటి క్యాన్సర్లు ఉన్నాయా లేదా అని ఈ రిపోర్ట్స్ని చూసి ఎవరు నిర్ధారించాలి, మళ్ళీ దానికి సంబంధిత డాక్టర్. ఆ క్యాన్సర్కి సంబంధిత డాక్టర్ని ఏమంటారు, ఆంకాలజిస్ట్ అని అంటారు. ఆ ఆంకాలజిస్ట్లకు మళ్ళీ చూపించాలి. అయితే ప్రతిసారి వీళ్ళు ఈ మొబైల్ వెహికల్లో ఆంకాలజిస్ట్లను తీసుకెళ్లడము కుదరట్లేదు. అండ్ అలాగే ఈ రిపోర్ట్స్ని ఎక్కడో ఉన్న ఆంకాలజిస్ట్లకు ఫార్వర్డ్ చేసి అక్కడ నుండి మళ్ళీ ఆ రోగ నిర్ధారణ చేసుకొని అక్కడ కన్సల్టెంట్, ఆ కన్సర్న్ పర్సన్కి దీని గురించి చెప్పడం అనే దానికి లేట్ అవుతుంది. సో వీటన్నింటినీ నివారించడానికి ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు మనకి ఏదైతే IIT హైదరాబాద్లో ఉన్న ఈ డేటా సెంటర్ ప్రొడక్ట్ ల్యాబ్ ఏదైతే ఉందో, iHub డేటా సెంటర్ ప్రొడక్ట్ ల్యాబ్, వీళ్ళతోటి లాస్ట్ ఇయర్ 2021 నవంబర్లో వీళ్ళతోటి కన్సల్ట్ అయ్యి ఒక యాప్ డెవలప్ చేయమన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా కనిపెట్టిన యాప్ ఏం చేస్తుందంటే ఈ రిపోర్ట్స్ ఏవైతే వస్తాయో అక్కడ కన్సర్న్ పర్సన్కి సంబంధించిన ఎక్స్రే, స్కానింగ్ లాంటి రిపోర్ట్స్ ఏవైతే వస్తాయో వీటిని ఈ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే, లేకుంటే ఈ యాప్లతో కనుక స్కాన్ చేస్తే, ఈ యాప్ని యూజ్ చేసి కనుక అక్కడ వెరిఫై చేస్తే బేసిక్గా ప్రైమరీ లెవెల్లో ఆ పర్సన్కి అక్కడ క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది ప్రాథమిక నిర్ధారణ అనేది ఇప్పుడు మనకు ఈ యాప్ ద్వారా జరుగుతుంది. దీంతో ఇక్కడ ప్రతిసారి ఆంకాలజిస్టుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ నిజానికి మన దేశంలో ఆంకాలజిస్టుల కొరత కూడా ఉంది. ఓకేనా, ఈ పర్పస్ తోటి చూడండి, ఒక మంచి పర్పస్ కోసం వీళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వీళ్ళు హైదరాబాద్ IITలో ఉన్న ఈ ల్యాబ్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ యాప్ని డెవలప్ చేశారు. అయితే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పగలుగుతుంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే కన్ఫర్మేషన్ అంటే 100% ఇది చెప్పగలుగుతుంది అని వాళ్ళకి ఇప్పుడు ఒక ఆశ కలిగింది. దీని మీద ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది. ఓకేనా, ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఈ యాప్ పేరు గుర్తుంచుకోండి, IITHCP యాప్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ మనకు కనిపించేది ఒక NSO అని కనిపిస్తుంది. NSO అంటే ఏంటి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, జాతీయ గణాంక సంస్థ. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పారు లేటెస్ట్గా అంటే మన దేశ GDP 2021-22లో ఎంత వృద్ధి సాధిస్తుందని చెప్పారు, 9.2% సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఓకే, అండ్ ఇంతకంటే ముందు కొన్ని రోజుల ముందే మన RBI కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.5 అని చెప్పింది. చూడండి, ఇక్కడ వీళ్ళేమో NSO వాళ్ళు 9.2 అని చెప్తే వీళ్ళు 9.5 అని చెప్పారు. అంటే RBI కంటే NSO కొంచెం తక్కువ అని చెప్తున్నారు. సో ఎనీహౌ మోర్ దెన్ 9 అనేది మన గ్రోత్ రేట్ ఉంటుంది అనేది ఇక్కడ మనకు క్లియర్. అయితే చాలా
రకాలుగా మన దేశానికి సంబంధించిన సంస్థలు కానీ విదేశీ సంస్థలు కూడా ఇలాంటి గ్రోత్ రేట్ పైన, జీడిపి గ్రోత్ రేట్ పైన ఏదో ఒక రకంగా అప్పుడప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు రీసెర్చ్ చేసి. వాటిని మనం కన్సిడర్ చేసుకున్నా చేసుకోకపోయినా వీటిని మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే NSO అనేది జాతీయ గణాంకాల సంస్థ, మన దేశానికి సంబంధించింది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే RBI కూడా మన దేశందే కాబట్టి వీటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం చూసేద్దాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే గూగుల్పై విచారణ. ఓకే, ఒక సందర్భంలో గూగుల్ పైన విచారణకు ఒక కమిషన్ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కమిషన్ ఏంటి, ఆ వివాదం ఏంటి అనేది చూద్దాం. చూడండి, 2002 సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరు కాంపిటీషన్ యాక్ట్ 2002. అయితే ఈ కాంపిటీషన్స్ యాక్ట్ 2002 ఏం చెప్తుంది, దేని గురించి అంటే దేశంలో ఉన్న పోటీదారుల మధ్య ఏవైనా ప్రభుత్వ లేకుంటే ప్రైవేట్ ఇలాంటి వాటి మధ్యలో ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టంలో చాలా నిబంధనలు ఉంటాయి, అంటే చాలా రూల్స్ ఉంటాయి. వాటికి లోబడే ఏవైనా సమస్యలకు పరిష్కరించాలి. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఈ కమిషన్ బ్యాక్గ్రౌండ్. ఈ కమిషన్ ఆధారంగానే 2002లో వచ్చిన ఈ యాక్ట్ ఆధారంగానే ఇక్కడ మనకు ఒక కమిషన్ 2003లో ఏర్పాటు చేయబడింది. అదే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాన్ని CCI అంటారు షార్ట్లో. 2003లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ఆధారంగా. ఓకే, ఇప్పుడు మన వివాదంలోకి ఒకసారి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ DNPA అని ఒకటి ఉంది. దీని అర్థం డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్. అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు చాలా రకాలుగా న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్ మీడియాస్ కానీ ఉన్నాయి. అయితే ప్రతి దానికి కూడా, ప్రతి న్యూస్ ఆర్గనైజేషన్ కూడా మళ్ళీ న్యూస్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో మనం ఈటీవీ న్యూస్ తీసుకున్న దానికి ఒక వెబ్సైట్ ఉంది, సాక్షిక్ కానీ. అలాగే నేషనల్ వైడ్గా చూసుకుంటే ఇండియా టుడే, NDTV, టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతి దానికి ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి గూగుల్ దగ్గరికి వచ్చామనుకోండి. ఈ గూగుల్లో మనం గూగుల్ క్రోమ్ ద్వారా ఏదైనా సెర్చ్ చేసినా కానీ మనకి న్యూస్ ఛానల్స్కి సంబంధించిన వెబ్సైట్స్ వస్తుంటాయి. అయితే ఇక్కడ గూగుల్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్గా వేదికగా వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అంటే వీళ్ళ న్యూస్లు చూసుకోవడానికి, అంటే రెండింటికి మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి న్యూస్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇద్దరు ఈ గూగుల్ వారు అండ్ DNPA, అంటే DNPAలో ఉన్న మిగతా ఛానల్స్కి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ అందరూ కలిసి సమన్వయంగా ఉంటేనే మనకు న్యూస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యలో ఈ DNPA అంటే ఈ అసోసియేషన్లో ఉన్న, భారతదేశంలో ఉన్న చాలా డిజిటల్ న్యూస్ వెబ్సైట్స్ లేకుంటే డిజిటల్ న్యూస్కి సంబంధించిన వాళ్ళందరూ, ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ ఈ మధ్యలో గూగుల్ పైన ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. ఆ కంప్లైంట్ ఏంటి అంటే ఈ వెబ్సైట్ ద్వారా ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గూగుల్ క్రోమ్లో చూస్తున్న పబ్లిక్కి, దాని ద్వారా వస్తున్న లాభాల్లో వీరికి వాటా అనేది గూగుల్ తక్కువగా ఇస్తుంది. అంటే చూడండి, ఆ వెబ్సైట్స్లో కూడా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఈ యాడ్స్ అనేది రెవెన్యూ ఇటు గూగుల్ క్రోమ్కైనా అండ్ ఇటు ఈ ఛానల్స్ దీంట్లో ఉండే వెబ్సైట్స్కైనా, ఈ అసోసియేషన్లో ఉండే వెబ్సైట్స్కైనా. కానీ ఆ రెవెన్యూ అనేది రీజనబుల్గా, ఒక న్యాయబద్ధంగా ఉండాలి. కానీ గూగుల్ మాత్రం వన్ సైడ్గా వీళ్ళకు రావాల్సిన రెవెన్యూని తక్కువగా ఇస్తూ గూగులే ఎక్కువగా ఉంచుకుంటుంది, మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ, ఇందాక చెప్పా కదా, మన దగ్గర నుంచి ఈటీవీ అండ్ మలయాళం నుంచి మనోరమ అండ్ నార్త్లో నేషనల్ న్యూస్ ఛానల్ NDTV, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ దీనిపైన గూగుల్ పైన ఇప్పుడు ఈ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిషన్ ఏం చేసింది అంటే రాబోయే 60 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని ఈ కమిషన్ ఒక ఆఫీసర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో తర్వాత దానిపైన తదుపరి చర్యలు అనేది ఉంటాయి. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్, దీని వివాదం, దీని గురించి విచారణ. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంచడం జరిగింది. ఎవరు పెంచుతారు? ఇవి ఎలక్షన్ కమిషన్ అనేది పెంచింది, ఎలక్షన్ కమిషన్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్తగా ఎంత ఇచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు రాబోతున్నాయి కదా 5 స్టేట్స్లలో ఎలక్షన్స్ ఆల్రెడీ డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్లో మనకు ఎలక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. 5 రాష్ట్రాలు ఏంటి? ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఓకే, మణిపూర్, ఇంకే రాష్ట్రం ఉంది? అండ్ చివరిగా ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల నుంచే ఇవి అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేల వరకు చూస్తే బిగ్ స్టేట్స్, పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 28 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు ప్రచారానికి. ఇప్పుడు అది 40 లక్షలుగా అయింది.
అండ్ స్మాల్ స్టేట్స్లో చూస్తే 20 లక్షలుగా ఉంది, 28 లక్షలు అయింది. అలాగే ఎంపీల వరకు చూస్తే బిగ్ స్టేట్స్లో 70 లక్షలుగా ఉంది, 95 లక్షలు అయింది. అండ్ స్మాల్ స్టేట్స్లో 54 లక్షలుగా ఉంది, 75 లక్షలుగా అయింది. ఇప్పుడు రాబోయే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతోటి ఇది అమల్లోకి రాబోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ మనకు బిపిన్ రావత్ సైనిక్ స్కూల్ అని కనిపిస్తుంది. సో కొత్తగా నిర్మించిన సైనిక్ స్కూల్ కాదండి ఇది. ఆల్రెడీ మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1న ఒక సైనిక్ స్కూల్ని అక్కడ నిర్మించడం జరిగింది. ఏ ప్రాంతంలో అంటే మెయినాబాద్. ఓకే, మెయినాబాద్ అనే ఒక ప్రాంతంలో అక్కడ సైనిక్ స్కూల్ ఉంది. అయితే ఇటీవల బిపిన్ రావత్ గారు చనిపోయారు కాబట్టి ఆయన గౌరవార్థం ఆయన పేరుని ఈ స్కూల్కి పెట్టారనమాట. ఎవరు? యూపీ గవర్నమెంట్. అంటే సీఎం ఎవరు? ఆదిత్య గారు ఉన్నారు కదా, ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఈ మధ్యలో ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంచారు. సో ఇప్పుడు మనకు కొత్తగా మెయినాబాద్లో ఈ బిపిన్ రావత్ సైనిక్ స్కూల్ పేరు మారబోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ఐసీసీ T20 న్యూ రూల్స్ వచ్చాయి ఐసీసీ T20లో. సో దేనికి సంబంధించి అంటే స్లో ఓవర్ రేట్. సో స్లో ఓవర్ రేట్ అంటే మనకు తెలుసు కదా, టైం ఎక్కువగా వేస్ట్ చేసి టైం కంటే ఇవ్వాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకొని ఓవర్స్ అనేది వేస్తే, అంటే ఇది ఫీల్డింగ్ చేస్తున్న టీంకి ఇది చాలా ముఖ్యమైన రూల్ అనమాట. అయితే ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, మనం చూస్తే T20 మ్యాచెస్లో 20 ఓవర్స్లో ఫస్ట్ 6 ఓవర్లు ఏవైతే ఉంటాయో 6 ఓవర్ల తర్వాత మనకు ఉండే సర్కిల్ ఉంటుంది కదా, గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ ఉందనుకోండి, దీంట్లో మళ్ళీ ఇన్నర్ సర్కిల్ ఉంటుంది కదా, 30 గజాలతో ఉండే ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్కి 6 ఓవర్ల తర్వాత 5 ఫీల్డర్లు అనేవాళ్ళు బయట సైడ్ ఉండొచ్చు, అవుట్ ఫీల్డర్లు 5 ఉండొచ్చు. అయితే ఒకవేళ ఏదైనా టీం బౌలింగ్లో స్లో ఓవర్ రేట్ కనుక పెర్ఫామ్ చేస్తే ఈ 5వ పర్సన్ని సర్కిల్ లోపలికి పంపించేస్తారు. అంటే బయట కేవలం 4 మాత్రమే ఉండాలి, సర్కిల్ బయట. దీనివల్ల లాభం ఎవరికి? బ్యాటింగ్ చేస్తున్న టీంకి లాభం, ఎందుకంటే ఫీల్డర్స్ ఉండరు కాబట్టి బౌండరీస్ అనేది ఎక్కువగా వస్తాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇలా వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఇది ఇక్కడ రాబడిన కొత్త రూల్. అండ్ ఎప్పుడు అసలు ఇది సక్సెస్ అవుతుందా, ఇది రన్ అవుతుందా లేదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అనడానికి ఎక్స్పెరిమెంట్గా ఒక మ్యాచ్ని కండక్ట్ చేశారు. అది ఏ 2 జట్ల మధ్యలో అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్, ఈ 2 జట్ల మధ్య 100 లీగ్ అనే ఒక టోర్నమెంట్, ఒక సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగించి ఇప్పుడు దీన్ని ఐసీసీ ఇంటర్నేషనల్ T20లో కూడా అప్లై చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే ఇప్పుడు రాబోయే వెస్టిండీస్ అండ్ ఐర్లాండ్ జనవరి 16న జరగబోతుంది. ఈ రెండింటి మధ్యలో మ్యాచ్. ఆ రోజున దీన్ని అమలు చేయబోతున్నారు. ఇది మెన్స్ అన్నమాట ఈ మ్యాచ్ తోటి. అలాగే మనకు ఉమెన్స్ అమ్మాయిల మ్యాచ్ కూడా జరగబోతుంది, వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇది జనవరి 18th. సో చూడండి, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఈ కొత్త రూల్ ఏ మ్యాచ్ నుండి ఇంటర్నేషనల్ T20లోకి అమలు అయ్యింది అంటే ఈ 2 టీంలు అండ్ ఈ 2 డేట్స్ మనకు చాలా ఇంపార్టెంట్, మెన్స్ది ఉమెన్స్ది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ చిల్కా సరస్సు మనకు ప్రస్తుతం వార్తల్లోకి వచ్చింది. చిల్కా లేక్ అనేది ఎక్కడుంది? ఒడిషాలో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే చిల్కా లేక్ దీనికి ప్రతి సంవత్సరం చాలా దేశాల నుండి, విదేశాల నుండి కూడా పక్షులు అనేటి మైగ్రేట్గా వచ్చి కొన్ని సీజన్స్ ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం ఇది సాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. అయితే ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా, అయితే ప్రతి సంవత్సరం ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి, ఎన్ని బర్డ్స్ వెళ్తున్నాయని ఒక లెక్క తీయడం జరుగుతుంది. ఆ లెక్కను ఎవరు చేస్తారంటే వాటర్ బర్డ్ స్టేటస్ సర్వే వాళ్ళు చేస్తారు. ఓకే, అందులో భాగంగా ఈ 2022లో కూడా వీళ్ళు సర్వే చేశారు. అయితే ఎవరి సహకారంతో సర్వే చేశారు అంటే చూడండి, ఒడిస్సా స్టేట్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్, ద చిల్కా డెవలప్మెంట్ అథారిటీ, ద బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, ఈ ముగ్గురి కొలాబరేషన్ తోటి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంది అంటే వాటర్ బర్డ్ సర్వే వారు చేసిన ఒక రిపోర్ట్. అంటే పక్షులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయని ఒక అంచనా కట్టడం కోసం, ఒక లెక్క కోసం. అయితే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇక్కడ వచ్చే ఒక బర్డ్స్ అయితే ఉన్నాయి. అవి ఏం బర్డ్స్ అంటే చూడండి, గ్రేట్ ఫ్లెమింగో బర్డ్స్ అని ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం వస్తాయి. ఇవి మనకు ఎక్కువగా ఆఫ్రికాలో నుండి, కొన్ని దేశాల నుండి, లేకుంటే మిడిల్ ఈస్ట్ దేశాల నుండి, ఇండియాలో ఉన్న వేరే దేశాలు అంటే శ్రీలంక, లేకుంటే ఇటు మనకు ఏషియన్ కాంట్రీస్లో ఉన్న ఇటు బ్యాంకాక్, ఇలాంటి కొన్ని దేశాలు, అలాంటి దేశాల నుంచి కూడా వలస వస్తాయి అంట, ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా. సో
ఇలాంటి బర్డ్ ఏదైతే ఈ బర్డ్ ఉందో గ్రేట్ ఫ్లెమింగో బర్డ్ అనేది ప్రతి సంవత్సరం లాగే వచ్చినప్పటికీ ఈ సంవత్సరం లాస్ట్ 10 ఇయర్స్ కంటే 10 ఇయర్స్లో రానంతగా ఈసారి ఎక్కువ వచ్చాయి. అంటే అర్థమవుతుంది కదా, లాస్ట్ 10 ఇయర్స్లో రానన్ని బర్డ్స్ ఈసారి గ్రేటర్ ఫ్లెమింగ్ బర్డ్స్ ఈసారి చిల్కా సరస్సులో ఎక్కువగా కనిపించాయి. ఆ రకంగా మనకు చిల్కా సరస్సు వార్తల్లోకి వచ్చింది. గ్రేట్ ఫ్లెమింగో బర్డ్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా ఆ చిల్కా సరస్సులో ఒక శాంక్చురీ ఉంది, దాంట్లో ఇవి ఎక్కువగా కనిపించాయి అన్నమాట. చూడండి, ఆ శాంక్చురీ పేరు నల్బనా బర్డ్ శాంక్చురీ అని ఒకటి ఉంది. ఇది సపరేట్గా ఏముండదు. చూడండి, ఇప్పుడు చిల్కా సరస్సు, ఇదంతా చిల్కా సరస్సు అనుకోండి, దాంట్లో ఒక ఐలాండ్ ఉంటుంది మధ్యలో, అంటే చుట్టూ నీళ్ళతోటి ఉండి మధ్యలో ఒక ఐలాండ్ ఏర్పడింది. ఈ ఐలాండ్ ఎక్కువగా చిత్తడిగా ఉంటుంది, అంటే ఎక్కువగా మరీ బురద కాకుండా మధ్యస్థంగా బురదగా ఉంటుంది. దీన్నే ఇప్పుడు ఒక బర్డ్ శాంక్చురీ లాగా మార్చేశారనమాట ఈ ఐలాండ్ మొత్తాన్ని. దాని పేరే నల్బనా బర్డ్ శాంక్చురీ. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ గ్రేట్ ఫ్లెమింగో బర్డ్స్ అనేది చిల్కా సరస్సులో ఉన్న ఈ శాంక్చురీలో ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. లాస్ట్ 10 ఇయర్స్లో రానన్ని ఈసారి వచ్చాయి. ఓకే, ఇదే దాని ఇమేజ్. ఈ బర్డ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్లో మనకు అన్నమలై టైగర్ రిజర్వ్ అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అన్నమలై టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఈ పేరుని బట్టి చెప్పొచ్చు తమిళనాడులో అని. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అన్నమలై టైగర్ రిజర్వ్లో ఒక గిరిజన ప్రాంతం, అంటే టైగర్ రిజర్వ్లో ఉండేదే గిరిజనులు. అయితే ఆ టైగర్ రిజర్వ్లో ఒక ప్రాంతం ఉంది, అత్తగట్టి అనే ఒక ప్రాంతం ఉంది. ఏం పేరు? అత్తగట్టి అనే ప్రాంతం. సో దీంట్లో ఉన్న గిరిజన తెగల కోసం ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ కొంతమంది ముందుకు తీసుకొచ్చారు, ఒక ప్రచార కార్యక్రమాన్ని. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగమైన SBI, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, చెరకు ఉంటుంది కదా, దానికి సంబంధించింది షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా అగ్రికల్చర్ కిందకి వస్తుంది, మనకి తెలుసు కదా, షుగర్ కేన్ ఇవన్నీ అగ్రికల్చర్ కిందకి వస్తాయి. సో ఇది ఎక్కడుంది? షుగర్ కేన్ బ్రీడ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకు కోయంబత్తూర్లో ఉంది. ఈ వీరు అండ్ అన్నమలై టైగర్ రిజర్వ్ వారు, ఓకే, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే కొలాబరేట్ అయ్యి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం పేరు నాలెడ్జ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్. నాలెడ్జ్ ఎంపవర్మెంట్ అంటే వారికి నాలెడ్జ్ తీసుకురావాలి దేనిపైన అనేది ఇప్పుడు చూద్దాం. అయితే చెప్పా కదా ఇందాక, అత్తగట్టి అనే ప్రాంతంలో ఉన్న ట్రైబల్ పీపుల్లో నాలెడ్జ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే అక్కడ ఉన్న ట్రైబల్స్ ఎవరు, వాళ్ళ ముఖ్యమైన ట్రైబల్స్ ఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారు చూద్దాం. చూడండి, ఈ అత్తగట్టి అనే ప్రాంతం టైగర్ రిజర్వ్లో మలాసార్ అండ్ మలాయ్ మలాసార్ అనే మలాసార్ అనే గిరిజన తెగ వాళ్ళు ఇక్కడ చాలా ముఖ్యమైన వారు. వీరి హెల్ప్ తోటి ఇక్కడ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఈ ఫారెస్ట్లో డ్యూటీ చేయడానికి, అలాగే అక్కడ ఎవరు ఫారెస్ట్లో చెట్లను నరకకుండా, సో ఇలాంటివన్నీ చేయడానికి, జంతువులను లెక్క కట్టడానికి, వీటన్నింటికి ఈ మలాసార్ అండ్ మిగిలిన మలాసార్ ఈ తెగ వాళ్ళు చాలా వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హెల్ప్ అవుతారు. నిజానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అక్కడ లోకల్గా ఉండే ఆ ట్రైబల్ పీపుల్ సహాయం లేకుండా కావడం అనేది కుదరదు. సో అందుకే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూడా ట్రైబల్ పీపుల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో ఎటు సేఫ్ ఏరియా ఉంటుంది, ఎటు డేంజర్ ఏరియా అండ్ ఎటు ఎక్కువ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, ఇదంతా అక్కడ లోకల్గా ఉండే ట్రైబల్స్కే తెలుస్తుంది. సో అందుకని వాళ్ళకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, వీళ్ళ హెల్ప్ వల్లనే ఇప్పుడు అడవిని మనం కాపాడగలుగుతున్నాం. కాబట్టి ఫస్ట్ వీళ్ళని మనం కాపాడుకోవాలి, అంతే కదా, ఈ ట్రైబల్ పీపుల్స్ని కాపాడుకోవాలి, వీళ్ళ తరాలు కూడా నెక్స్ట్ తరాలను కూడా కాపాడుకోవాలి అక్కడ ఉండే వాళ్ళను. అయితే ఇప్పుడు కాపాడుకుందాం. మరి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అంటే పోషకాహార లోపాలు అనేది వస్తున్నాయి. అంటే సరిగ్గా తిండి లేక వాళ్ళు వీక్ అయిపోతున్నారు. వాళ్ళని అలానే వదిలేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ తరంలో అక్కడ వాళ్ళ తర్వాత తరం అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ ప్రకృతికి హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళను ఎనర్జీ స్ట్రెంగ్తెన్ చేయాలి. అందుకోసం తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ కార్యక్రమం. కొంచెం చెప్పడం డిస్కషన్ లెంతీగా ఉన్నా అర్థం చేసుకోండి. అండ్ దానికోసం వీళ్ళు ఏం చేయబోతున్నారంటే
ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్స్ని పెంచమని చెప్తున్నారు వీళ్ళకు. ఓకే, న్యూట్రిషన్ గార్డెన్స్ అండ్ అలాగే కిచెన్ గార్డెన్స్. ఓకే, కిచెన్ గార్డెన్స్, న్యూట్రిషన్ గార్డెన్స్ అండ్ కిచెన్ గార్డెన్స్ పెంచి, అంటే ఈ ట్రైబల్ పీపుల్ తోటి పెంచడానికి వాళ్ళకు పెంచడము నేర్పడం, అలాగే ఆ గార్డెన్స్ని పెంచి వాటిలో వచ్చే ఏదైతే పోషక విలువలు ఉన్న ఆహారం ఉందో వాటిని తినమని వాళ్ళకే చెప్పే ఒక మంచి కార్యక్రమం కోసం ఈ నాలెడ్జ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ అనేది తీసుకురావడం జరిగింది. టోటల్గా కాన్సెప్ట్ ఏంటి, ఈ ట్రైబల్ పీపుల్ పిల్లలకు న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేయడానికి కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లొకేషన్స్ ఇంపార్టెంట్. అత్తగట్టి ప్రాంతం ఎక్కడుంది అని అడగచ్చు. ఓకే, ఎక్కడుంది అంటే టైగర్ రిజర్వ్, అన్నమలై టైగర్ రిజర్వ్లో ఉంది. అండ్ ఈ ప్రచార కార్యక్రమం పేరు కూడా గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా ఈ తెగలు మలాసార్ అండ్ మలాసార్ ఎక్కడ ఉంటారు ఈ తెగ వాళ్ళు అంటే అది కూడా అన్నమలై టైగర్ రిజర్వ్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ రైల్ వైర్ సాతి కియోస్కోలు అనేది ఇక్కడ ఒక మనకు వార్తల్లోకి వచ్చిన ఒక పదం, ఒక సెంటెన్స్. దీని అర్థం ఏంటి అంటే కామన్ సర్వీస్ సెంటర్. ఓకే, ఇది హిందీ ప్లస్ సంస్కృతం కలిపి ఉన్న భాష. కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఇంగ్లీష్ వర్డ్. అయితే దేనికి కామన్ సర్వీస్ సెంటర్ అంటే రాబోయే కొన్ని రోజుల్లో దాదాపు ఇండియాలో 200 రైల్వే స్టేషన్స్లో ఒక కామన్ సర్వీస్ పాయింట్ అనేది అరేంజ్ చేయబోతున్నారు రైల్వే శాఖ వారు. ఎవరు దాన్ని రన్ చేయబోతున్నారు, రైల్వే కార్పొరేషన్ వాళ్ళు అమలు చేయబోతున్నారు. ఈ సెంటర్స్ అన్నింటినీ నిర్వహించబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ 200 ఈ సెంటర్స్ ఏం చేస్తాయంటే వీటి ద్వారా పబ్లిక్ ఎవరైతే ట్రైన్ స్టేషన్కి వెళ్ళిన ప్రయాణికులు ఉంటారో ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఓకే ఇలాంటి కార్డ్స్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఓకే ఏరోప్లేన్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఎలక్ట్రిక్ బిల్స్, మన పవర్ బిల్స్ కూడా పే చేయొచ్చు. ఇది ఒక కామన్ సర్వీస్ కాబోతుంది రైల్వే స్టేషన్స్లో. 200 రైల్వే స్టేషన్స్లో త్వరలో 1 by 1గా రాబోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి, ఓకే ప్రయాగ్రాజ్ అండ్ వారణాసిలో ఇప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, సో తర్వాత మెల్లమెల్లగా మిగిలిన స్టేషన్లకు అండ్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 44 రైల్వే స్టేషన్లకు దీంట్లో ఇచ్చినట్టున్నారు మన సౌత్ సెంట్రల్ రైల్వేలో కోటా టోటల్ 200లో. అయితే దీన్ని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారంటే చూడండి, ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళు దీనికి సంబంధించిన టెక్నాలజీని లేకుంటే వీరి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దీనికి కావాల్సిన సదుపాయాలు అది టెక్నికల్గా కానీ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ఇలాంటివన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీన్ని టోటల్గా మెయింటైన్ చేసేది ఎవరు అంటే రైల్టెల్ కార్పొరేషన్ వాళ్ళు. ఓకే రైట్, ఇది బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్. సో చూడండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వీళ్ళు ఆర్పిఎఫ్ అంటాం మనం కామన్గా జనరల్గా. వీళ్ళు రైల్వే స్టేషన్లో కనిపిస్తారు మనకు. ఓకే, వీళ్ళ పని ఏంటి అంటే ఆర్పిఎఫ్ వాళ్ళది వీళ్ళు రైల్వే ఆస్తుల్ని కాపాడాలి. అది గూడ్స్ ట్రైన్స్ కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, అలాగే యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్స్ని కూడా వీళ్ళు సెక్యూర్ చేయాలి. అయితే వీళ్ళు కొన్ని రకాల స్కీమ్స్ తోటి 2021లో సాధించిన కొన్ని అంశాల గురించి ఇప్పుడు వార్తల్లో వచ్చింది. అంటే వీళ్ళు సాధించిన అంశాలు ఏంటి 1 by 1 చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్ చూస్తే మిషన్ జీవన్ రక్ష అని ఒక కార్యక్రమం. ఈ మిషన్ ఏం చెప్తుందంటే జీవన్ రక్ష అంటే ప్రాణాలు కాపాడడం, జీవన్ రక్ష అంటే జీవితాలు కాపాడడం. మనం చూస్తే రైల్వే స్టేషన్లో రన్నింగ్ ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ లేకపోతే అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్ కానీ లేదా కొంతమంది కావాలని సూసైడ్ చేసుకోవడానికి ట్రాక్స్ మీదకి రావడం ఇలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళను లాస్ట్ ఇయర్ దాదాపుగా లాస్ట్ 4 ఇయర్స్లో వీళ్ళు 1650 మంది ప్రాణాలను కాపాడారని చెప్పేసి ఇప్పుడు ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. ఓకే, ఏది మిషన్ జీవన్ రక్ష. సో ఈ టర్మ్స్ గుర్తుంచుకోండి. ఇది మనకు మిషన్ జీవన్ రక్ష అంటే దేనికి సంబంధించింది అని అడగచ్చు క్వశ్చన్లో, ఆర్పిఎఫ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మేరీ సహేలి అని వీళ్ళు తీసుకునే ఇంకొక ప్రోగ్రామ్. దీని అర్థం ఏంటంటే చాలా దూరం ప్రయాణం చేసే ట్రైన్లు, అంటే ఒక్కొక్కసారి 3 to 4 hours కూడా ట్రైన్స్ నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటాయి. మరి అలాంటి ట్రైన్లో ఒంటరి మహిళలు లేకుంటే చిన్నపిల్లలతో ఉన్న మహిళలు ఇలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అంటే ఎవరైనా వాళ్ళ మీద ఏమైనా అటాక్ చేస్తే 3 to 4 hours వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. సో వీళ్ళని కాపాడడానికి మేరీ సహేలి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ వాళ్ళ కానిస్టేబుల్స్ని, ఉమెన్ కానిస్టేబుల్స్ని ట్రైన్స్లో ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్లలో డ్యూటీలకు వాళ్ళని అలాట్ చేస్తారు. దీంతో అక్కడ ఉన్న మహిళలకు సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్ అనామత్ అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు లాస్ట్ ఇయర్ 2021లో ఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే దాదాపు 23 కోట్ల విలువైన మిస్సింగ్ సామాన్లను, అంటే కొంతమంది ట్రైన్లో లగేజ్ మర్చిపోవడం
లేకపోతే పొరపాటున ఎవరైనా మర్చిపోవడమే కాదు దొంగతనాలు చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి 23 కోట్ల విలువైన సామాగ్రిని దాదాపు 12,377 మంది ప్రయాణికులకు రిటర్న్ చేశారు. ఓకే, అంటే వాళ్ళ డ్యూటీ ఇది, రైల్వే స్టేషన్ పరిధిలో ఏం పోయినా వాళ్ళే అందించాలి. సో ఇది ఒక గ్రేట్నెస్. సో ఈ 3 టర్మ్స్ గుర్తుంచుకోండి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినవి. సో నెక్స్ట్ టాపిక్ చూసేద్దాం. సో మనకు తెలుసు కదా, ఈ మధ్యలోనే ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఉన్న CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అండ్ ఆల్సో NGRI, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీటి క్యాంపస్లో, ఇది ఎక్కడ హైదరాబాద్లో ఉన్న వీటి క్యాంపస్లో దీన్ని ఓపెన్ చేశారనమాట. సో మ్యూజియం అంటే మనకు తెలుసు పురాతన వస్తువులు మామూలుగా తీసుకొచ్చి ఉంచడాన్ని మ్యూజియం అంటారు. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ పురాతన వస్తువులు కాదు, చాలా ఎక్కువ వయసు కలిగిన పురాతన రాళ్ళు అనమాట. ఆ రాళ్ళ వయసు ఎప్పటిది 3.8 బిలియన్ ఇయర్స్ నుండి 55 మిలియన్, అంటే 3.8 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు, ఇట్లా 380 కోట్లు, ఆల్మోస్ట్ 380 కోట్ల క్రితం రాళ్ళ నుంచి ఇప్పుడు 55 మిలియన్లు అంటే 5 కోట్ల 5 లక్షలు, ఓకే 50 లక్షలు, సో 5 కోట్ల 50 లక్షల సంవత్సరాలు. సో చూడండి, ఇది ఈ టర్మ్లో ఈ మధ్యకాలానికి సంబంధించిన అతి పురాతనమైన రాళ్ళను తీసుకొచ్చి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇంత పురాతనమైన ఎక్కడ దొరుకుతాయంటే ఉంటాయి, మన భూమిపైన చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అది ఆల్ ఓవర్, కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో దొరికే అన్ని రాళ్ళను కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. అయితే దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరు అని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు దీన్ని ఇనాగరేట్ చేశారు హైదరాబాద్లో. ఓకే, సో ఇది ఇక్కడ మన టాపిక్. సో మన ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.